ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చావు తిరుమల? మేము ఇప్పుడు వరకు తిరుమల చాలా సార్లు వచ్చాము. ఒక 10 times 15 times అలా వచ్చాము. ఎన్నిసార్లు వచ్చావు అంటే మరి తిరుమల ఎప్పుడైనా తేడాలు వచ్చినాయా? తిరుమలలో తేడాలంటే అండి లాస్ట్ 5 years లో మనకి అన్నదానం ఒక విషయం మీద తేడా వచ్చింది, లడ్డు విషయం మీద తేడా వచ్చినాయండి. అంటే లాస్ట్ 5 years లో మనం లడ్డు తీసుకున్నట్టే కనుక బాగా డ్రై అయిపోయి గట్టిగా ఉండి లడ్డు స్టాక్ మనం ఇంటికి తీసుకెళ్లిన తర్వాత 2-3 రోజులు స్టాక్ ఉంచుకోలేని పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు అది ఆ విధంగా లేదు. ఇవాళ నేను వచ్చి దర్శనం చేసుకుని లడ్డు తీసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంది. కానీ ఇప్పుడు లడ్డు ప్రసాదం మీద ఆ నెయ్యి మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. దాన్ని అలా జరగడం వల్ల చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. కల్తీ విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయి. కల్తీ విషయాలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు నేనే ఉన్నాను 10 లడ్డులు తీసుకునేవాడిని, ఇవాళ 4 లడ్డులు తీసుకుంటున్నాను. ఎదుటోటి పెట్టాలని కూడా అనిపించట్లేదు. ఇప్పుడు భయం పోలేదంటారా? అంటే ఇప్పుడు నందిని నెయ్యి అని ఇప్పుడు నెయ్యి కూడా మార్చారు ప్రభుత్వం కూడా, దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పారు. అదే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, దాని గురించి దృష్టి పెట్టి అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది. ఎదవరికి బ్రేక్ దర్శనాలు కూడా విడిగా ఇచ్చేసారు. ఇక్కడ బ్రేక్ దర్శనాలు విడిగా ఇచ్చేసారు. టైం స్లాట్లకి 8 గంటలు 12 గంటలు పెట్టిన సమయాలు ఉన్నాయి. కానీ వాళ్ళు 4 గంటలకే టైం స్లాట్ దర్శనాలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి నిదానంగా ఒక్కోదాన్ని గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఆ సరిదిద్దుకునే విషయాల్లో ఎక్కి 4 నెలలే అవుతుంది కాబట్టి 4 నెలల్లో ఆయన చాలా కొద్దిగా మంచి పనులు అనేది చేశారు. ప్రసాదం విషయంలో కానివ్వండి, ఇవాళ అన్నదానం విషయంలోనే కానివ్వండి, రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి ఇప్పటి నుంచే లైటింగ్ బందోబస్తులు చేయటము, సెక్యూరిటీలు అరావళిలో పెంచడము, టైం స్లాట్ లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించడము, అనేక మంది సిబ్బందులు కలిసి చాలా పద్ధతిగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చేస్తున్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తానికి తిరుమల మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. అన్నప్రసాదం ఎలా ఉంది? అన్నప్రసాదం చాలా బాగుంది. మొత్తంగా శ్రీవారి లడ్డు కల్తీ విషయం తెలిసినప్పుడు ఎలా బాధపడ్డాను? శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో అంటే ఇక కల్తీ సంగతే బయట నూనెలు కల్తీ చేస్తున్నారు. ఎందుకంటే శనగ నూనె ఏ కల్తీ చేస్తున్నట్టు జనాలు కల్తీ చేసి పెడితే అదొక ఇది కాబట్టి అనుకోవచ్చు. దేవుడికి కల్తీ చేసి పెట్టినందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది. అది ఆయన ఇది ఇంకా తెలుసుకోలేకపోతే పక్క మాకేం తెలియదు అంటున్నారు, మేమేం చేయలేదు అన్న చెబుతున్నారు. మరి 5 ఏళ్ళలో చైర్మన్లు ఎక్కింది వాళ్ళే, బ్రేక్ దర్శనాలు కల్పించింది వాళ్ళే. మన రోజా గారు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, ఎన్నిసార్లు దర్శనాలకు వచ్చారు. ఎంతమంది కలిసి మాకేం తెలియదు, మనం చాలా బాగా చేసిన తిరుమల అంటున్నారు. ఇప్పుడు తిరుమలలో పట్టించుకునే వాళ్ళు ప్రతి ఒక్కటే పట్టించుకోవాలి. మెయిన్ ఏంటిది, తిరుమల అంటేనే సామాన్య భక్తుడు గుర్తొచ్చేదే లడ్డు ప్రసాదం. నేను తిరుమల వెళ్తున్నానంటే ఏం చేయాలి, అరే నాకు లడ్డు తీసుకురా అని మా ఫ్రెండ్స్ అంటారు. సామాన్య భక్తుడు వచ్చేదే లడ్డు ప్రసాదం. సరే ఆ లడ్డు ప్రసాదాన్ని పట్టించుకోలేదు అన్నప్పుడు దానికి కావాల్సిన సరుకులు అవన్నీ ఎలా సమకూర్చారు, రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమకూర్చింది, అవన్నీ జనాలకేదో వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి బుటకప్పు మాటలు చెప్తున్నారు. కానీ అసలైన విషయాలు అనేది అవి కాదు. కల్తీ అనేది జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దేవుడి వల్ల ఆయన ఇక్కడ అలిపిరిలో యాక్సిడెంట్ అయినా కానీ బతికారు. ఆ రోజులో ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఎంతో ప్రీతికరం. దాని గురించి ఆయన దృష్టి పెట్టి తిరుమలలో ప్రతి ఒక్కటి ప్రక్షాళన దిశగా చెడ్డ పనులు లేకోకుండా అన్ని మంచిగా చేయడానికి, పరిశుభ్రంగా చేయడానికి ఒక టీం ని అలర్ట్ చేసి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి ఇప్పటిదాకా? మేము 20-30 సార్లు వచ్చినాము. సేవకు కూడా వస్తాం మేము. అప్పటికిప్పటికి గత 5 సంవత్సరాలు ఇప్పటికి మార్పు వచ్చింది. తిరుమలలో మార్పు వచ్చింది, లడ్డులో మార్పు వచ్చింది, కౌంటర్లలో కూడా కొంచెం మార్పు వచ్చింది. అసలు లడ్డు కాడ స్పందించకపోతుండే, ఒక ఇద్దరికి ఇస్తుండ్రు లేచి వెళ్ళిపోదురు, మేము మళ్ళీ వస్తామని కౌంటర్ మూసుకుందరు. చాలా ఇబ్బంది పడుతుండే జనాలు అప్పుడు. కానీ ఇప్పుడు అయితే ఏమనిపిస్తలేదు అట్లా. మొత్తం బాగుందా? ఇప్పుడు మంచిగా ఉంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది. లడ్డు శ్రీవారి లడ్డు అంత పవిత్రమైంది, మీరు సేవ కూడా వస్తా ఉంటున్నారు. అంత పవిత్రమైన లడ్డు కల్తీ జరిగినప్పుడు ఒక శ్రీవారి భక్తురాలుగా మీరు అప్పుడు ఎలా బాధపడ్డారు? చాలా బాధపడ్డాము. కానీ ఆ భగవంతుడు ఎవరు నిడిచిపెట్టాడు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పనిష్మెంట్ తప్పక జరుగుతుంది. శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా రాజకీయం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు గాని ఈ టీవీ మాకు ఫిర్యాదు బాక్సులలో ఏంటి అన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ లడ్డు దగ్గర చాలా మార్పు వచ్చింది. ఇదివరకు లడ్డు కౌంటర్ దగ్గర ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మేము సేవకు వచ్చి చూసినాం కదా, ఒక 10 మందికి ఇద్దరు కౌంటర్ మూసుకొని వెళ్ళిపోతున్నారు. టిఫిన్ చేసి వస్తామని, చాయ్ దాగి వస్తామని, ఒక దగ్గర ఒక కౌంటర్ ఒకటి ఇస్తుండ్రు టికెట్ లడ్డు, ఇంకొక కౌంటర్ 2 ఇస్తుండ్రు. ఇదేంటి అంటే మేము అట్లనే ఇస్తాం లేకుంటే పీకు అట్లా మాట్లాడుతుండ్రు. ఇప్పుడు దూరమైన ఎట్లా అనిపిస్తుంది? మొత్తం బానే ఉందా? ఇప్పుడు మంచిగా అన్నప్రసాదం బానే ఉందా? బాగుంది.
మొత్తానికి ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, సదుపాయాలన్నీ బాగున్నాయి తిరుమల. ఇప్పుడు మంచిగా ఉంది. అన్న ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరి మధ్య ఎట్లా చూడొచ్చు అన్న ఈ అంశాన్ని? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే వగలదు, ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా క్వాలిటీ క్వాంటిటీ అలాగే ప్రైస్ విషయంలో కూడా చాలా అన్యాయం జరిగింది. భక్తులకి ఎప్పుడు కూడా లడ్డు తెచ్చుకుంటే ఒక రోజున్నర ఉన్నాం మనం. అక్కడ నుంచి విజయవాడ ఎక్కి విజయనగరం ఇచ్చాపురం వెళ్ళి ట్రైన్ దిగే లోపు లడ్డు స్టైల్ మారిపోతుంది. అంటే దేవుడి ప్రసాదం ఆ మాట అనకూడదు, లడ్డు వచ్చిన బూజులాగా రావడం కానీ ప్రసాదం అది మా చెమ్మలాగా రావడం కానీ ఎండిపోవడం కానీ జరుగుతుంది. అది చాలా అన్యాయం జరిగింది లడ్డు విషయంలో. లాస్ట్ 5 years లో తిరుపతిలోని విఐపి లెటర్ ఉంటేనే దర్శనం, 300 రూపాయల టోకెన్ కూడా దొరకకుండా జనాలు ఒక చీమల పుట్టలాగా చీమలు ఎలా పుట్ట పెట్టుకొని లోన ఉండి ఎవడైనా పుట్ట ఎలగొడితే చీమల జనాలు పిచ్చెక్కిపోయి ఒక విఐపి దర్శనం. మహా అయితే తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకో లెటర్లు పట్టుకొని వెళ్ళేవారు. నాలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళారు అనుకో, నాలాంటి కార్యకర్తకు కూడా లెటర్ దొరకని పరిస్థితి గత ప్రభుత్వంలోనే 4 రోజులు 3 నెలల ముందు లెటర్లు ఇచ్చేవారు. చాలా మంది ఆ లెటర్ల మీదే చేసుకున్నారు తప్ప ఈ దర్శనాలు తర్వాత 300 రూపాయల దర్శనాలు తర్వాత ఎన్నాళ్ళు సుప్రభాత్ సేవలు ఇవన్నీ 2019 నుంచి 24 లోపు చూస్తే అవన్నీ ఎవరికి దొరికే దాఖలు లేవు. అన్నదాన విషయంలో మైనస్, అది మటు పక్క. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసింది చూస్తున్నాను. అన్నదానం అప్పటికిప్పుడు టేస్ట్ మారిపోయింది. నేను ఒకసారి వెళ్ళాను పిల్లలు తీసుకొని లాస్ట్ ఇయర్, ఫాలో ఇవ్వట్లేదు, ఓన్లీ బిస్మిల్లాబాద్ ఇస్తున్నారు, అది కూడా టేస్ట్ లేదు. లోన మట్టుకు ఎవరు ఇది బాగాలేదంటే వాళ్ళ మీద కలబడిపోవడమే. అక్కడ మట్టుకు అధికారులు అందరూ కూడా చాలా జగన్ గారు వస్తే ఏదో చేస్తారనుకోను కానీ వాళ్ళందరికీ సరిపోయినట్లు చేసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగం చేయలేదు. దేవుడు దర్శనం అయిపోయింది. ఈ లడ్డుకు జగన్ ప్రభుత్వం వచ్చినాక 2022 ఆగస్టు 3వ తారీఖు వచ్చాను. ఇక్కడ పరిస్థితుల్లో ఈ లడ్డు చూసినాక ఇక్కడ రాకూడదు జీవితంలో అనుకున్నాను. జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను. ఆ దరిద్రం పోయినాక కూడా రాలేదు. దేవుడు తరలించాడు. అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు మంచి ప్రసాదం నీకు అన్ని కనికరిస్తాను, ఉండమంటే ఉన్నట్టున్నాను ఇప్పుడు దాకా. అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాను. ఈ లడ్డు చూసారా ఎంత హాయిగా ఉందో, కిలోమీటర్ వచ్చింది వాసన. ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత తేడా ఉందో తెలుసా అండి? ఇది చాలా స్మూత్ గా ఉండిద్ది. అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన చేపల నూనెతో తయారు చేసిన లడ్డు అండి. అది కనబడుతుంది, లడ్డులోనే తెలిసిపోతుంది. కమ్మని లడ్డుతో దేవదేవుడితో పెట్టుకున్నారండి, నాశనం అయిపోతారు. దేవదేవుడితో పెట్టుకున్నారన్నమాట. గురుగారు అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందనగానే మీకు ఏమనిపించింది? చాలా బాధేసింది. మామూలుగా చాలా బాధేసింది. ఇలాంటి తప్పుడు ఎదవాలని మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోకూడదు ప్రజలు. దేవుడితో పెట్టుకోవద్దు ఎవరైనా సరే. ఈ లడ్డూలో కల్తీ మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని అన్యాయంగా చేస్తున్నారు. సనాతన ధర్మం చాలా గొప్పది, దాన్ని అవలంబించాలి, దాన్ని ఫాలో అయితే మన సనాతనం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. దర్శనం బాగా జరిగిందా? మంచిగా చాలా బాగా జరిగింది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు కల్తీ జరిగింది అని తెలియగానే అసలు ఏమనిపించింది సార్ మీకు? ఆ విషయం ఏమో కానీ ఇప్పుడైతే పూర్వ వైభవం అయితే వచ్చింది లడ్డులో. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత పూర్వము మేము బాల్యంలో వస్తున్నప్పుడు ఆ సుగంధపు వాసనలు, ఆ లడ్డు పరిమాణాలు, ఆ నెయ్యి, ఆ పూర్వము వైభవం అయితే వచ్చింది. చాలా మంచిగా ఉంది. రుచిలో మార్పు ఏదైనా వచ్చిందా? చాలా బాగుంది రుచులు, ఇప్పుడు చాలా బాగుంది. గురుగారు అసలు అన్నప్రసాదాలు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రసాదాలు సంపూర్ణంగా దొరుకుతున్నాయి, చాలా బాగున్నాయి. టీటీడీ వసతులు చాలా బాగున్నాయి. భగవంతుని సన్నిధిలో చాలా ప్రశాంతంగా భగవంతుని దర్శనం చేసుకున్నాము, ప్రసాదం తీసుకున్నాము. ఒక్కటి రూమ్ ఇచ్చారు, లోపల లడ్డు ప్రసాదం ఇచ్చారు. 4 కుటుంబ సమేతంగా వచ్చినాము. 2.5 గంట దేవుని నామస్మరణతో మాకు ప్రశాంతంగా బయటకు వచ్చాము, దేవుని దర్శనం చేసుకోవాలి.